శరణ్య దర్శన్ ఇద్దరు కూడా కోర్టులో బోన్లో నిలబడి ఉంటారు. అప్పుడే జడ్జి గారు శరణ్యని అడుగుతూ ఉంటారు, అసలు మీరు విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు అని అడుగుతూ ఉంటే, నేను మానసికంగా ఆయన వల్ల చాలా శిక్షణ అనుభవించాను అని అంటూ ఉంటుంది. మీరు ఒకసారి కూర్చొని మాట్లాడుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు కదా అని జడ్జి గారు అంటూ ఉంటే, అప్పుడు శరణ్య ఆయనకు మొదటి నుండి నాతో కలిసి ఉండడం ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది. దాంతో జడ్జి గారు దర్శన్ వైపు చూస్తూ, విడాకులు తీసుకోవడం మీకు ఇష్టమేనా అని అడుగుతూ ఉంటే, తన నిర్ణయాన్ని నేను కాదనను అని దర్శన్ అంటూ ఉంటాడు. సరే, మీరిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ఇద్దరు విడాకుల పేపర్స్ మీద సంతకం చేయండి అని జడ్జి గారు అంటూ ఉంటారు. దాంతో శరణ్య దర్శన్ ఇద్దరు కూడా బాధగా సంతకం చేయడానికి వస్తారు. ముందుగా దర్శన్ సంతకం చేస్తాడు. ఇక అప్పటికే ఆనంద, లహరి ఇద్దరు కూడా లోపలికి వస్తూ ఉంటారు. తర్వాత శరణ్య కూడా ఆ విడాకుల పేపర్స్ మీద సంతకం చేస్తూ ఉంటుంది. ఇక తన కళ్ళారా వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడం చూసి ఆనంద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది.